గ్రామ సభకి నేను వచ్చేటప్పుడు కొంచెం స్టడీ చేసుకుని వచ్చిన. చాలా సంతోషం. గౌరవ అధికారులు సంబంధించిన 4 స్కీంలకి ఈ ప్రభుత్వం ఏవైతే లాంచ్ చేస్తున్నాయో అవన్నిటికీ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా సంతోషం. అన్ని కూడా ఓపెన్ గా విన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఇవాళ రైతు భరోసా అనే పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల లోపలనే 15,000 రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం ప్రకటించింది. బాజాబ్తూ పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు. బాజాబ్తూ ఈనాడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి మరి ఇవాళ కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతు భరోసా రైతులకి వేయకపోవడం కొంచెం బాధాకరం. ఇవాళ వేస్తా అంటారు, సంతోషం. కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల. ఈ చెల్లూరు గ్రామంలో 2,250 ఎకరాలకి 2,750 ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రతి ఎకరానికి ఇవాళ రైతులకి 2 సీజన్లు ఇయ్యలే. ఇంతకుముందు ఆనాడు 2 సీజన్లు ఇవ్వకపోతే 15,000 రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా రైతు అకౌంట్ లో వేయాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన, నా హుజురాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 75,000 మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం. దయచేసి ఆ రైతు భరోసా కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది వేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నంబర్ 1.